హలో, నేను మీ డాక్టర్ భారతీ సుధా, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి. కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకంతో ప్రెగ్నెన్సీలో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో, కాన్స్టిపేషన్ అసలు ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో? ఫస్ట్ వచ్చేసి మీ పెరిగే గర్భసంచి వెనకాల ఉన్న పేగుల మీద ప్రెషర్ పెట్టడం వల్ల దాంట్లో ఉన్న ఫుడ్ మెల్లగా కదులుతుంది. దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సెకండ్ ఏంటంటే, నార్మల్గానే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అయితే రావచ్చు. థర్డ్ ఏంటి అంటే మీరు ఇంతకుముందు యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు సడెన్‌గా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో టైర్డ్‌నెస్ వల్లనో, లేదంటే వెయిట్ సడెన్‌గా పెరిగి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ రావచ్చు. సో, కాన్‌స్టిపేషన్‌కి కొన్ని టిప్స్ చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి మంచిగా వాటర్ తీసుకోవడం. సో, మీరు ఖచ్చితంగా 3-4 లీటర్ల నీళ్లు తాగేటట్టు చూసుకోండి. అండ్ పొద్దున్నే కుదిరితే ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని లేదంటే కొంచెం వేడి నీళ్ళు తాగితే కూడా మీ పేగులన్నవి కొంచెం ఫాస్ట్‌గా కదిలి మోషన్ అన్నది ఫ్రీగా అవుతుంది. సెకండ్ ఏంటి అంటే పీచు పదార్థాలు ఎక్కువ పెట్టుకోవడం ఫుడ్‌లో. అంటే మీరు తినే ప్రతి ఫుడ్‌లో ఫైబర్ అంటారు. సో, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ తినొచ్చు. లేదు అంటే ఏదైనా లంచ్ తినే ముందే మీరు క్యారెట్ పీసెస్, క్యూకంబర్ పీసెస్ అవి తినొచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్‌కి ఏదైనా పియర్ ఫ్రూట్ అలాంటివి ఏమైనా తినొచ్చు. లేదంటే అప్పుడప్పుడు ఒట్టి రైస్ అంటే వైట్ రైస్ బదులు సింగిల్ పాలిష్డ్ రైస్ గానీ, బ్రౌన్ రైస్ గానీ తినొచ్చు. అండ్ కర్రీస్‌లో అంటే ఒట్టి పప్పు అలా కాకుండా కొంచెం ఆకుకూరలు కలుపుకొని ఎక్కువ అంటే ఒట్టి టొమాటో పప్పు అలా కాకుండా దాంట్లో కొంచెం పాలకూర, తోటకూర ఏసుకోవడం. లేదంటే సెపరేట్‌గా పాలకూర, తోటకూర ఫ్రై చేసుకొని తినడం లాంటివి చేయొచ్చు. సో, థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోబయోటిక్స్ అంటాం. అంటే మంచి బ్యాక్టీరియా. అంటే ఈ మంచి బ్యాక్టీరియా అన్నవి మన అందరి పొట్టలో ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం మన ఇంటెస్టైన్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. సో, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ప్రోబయోటిక్స్ ఉన్న ఫుడ్ అంటే ఇప్పుడు ఇడ్లీ కానీ, బటర్ మిల్క్ కానీ, కర్డ్ గానీ సో, అప్పుడప్పుడు ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది రిలీవ్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ. అంటే డైలీ ఒకవేళ మీరు ఐటీ ప్రొఫెషనల్ లేదంటే ఏదన్నా వేరే జాబ్ ఎక్కువ కూర్చొనే ఉండే జాబ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 20-30 నిమిషాలు మీ డేలో టైం తీసుకొని కొంచెం వాకింగ్ అంటే ఫాస్ట్ వాకింగ్ కానీ మీ ఇష్టం. మీకు ఏ ఎక్సర్సైజ్ ఇష్టమైతే ఆ ఎక్సర్సైజ్ చేసినా సరే కొంచెం యాక్టివిటీ పెరిగి బవల్ అంటే ఇంటెస్టైన్స్ లేదంటే పేగులన్నవి మంచిగా కదిలి ఈ కాన్‌స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. థాంక్ యూ.